Hi students, good morning to one and all. Today we will discuss some important problems for semester 1. So as per revised syllabus 2020-2021 ప్రకారం సిలబస్ మారింది కాబట్టి సో ఫిజిక్స్ పేపర్ ప్యాటర్న్ కూడా మార్చారు. ఓకే, 75 థియరీ ఉంటుంది. ఈ 75 థియరీ పేపర్లో ఇక్కడ నేను ఒకసారి రాస్తున్నాను చూడండి. 75 థియరీ పేపర్ ఉంటుంది. దీంట్లో 16 మార్క్స్ వెయిటేజ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. 4 ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. సో 4 ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఒక్కొక్క ప్రాబ్లం వచ్చి 4 మార్క్స్. ఓకేనండి. సో 4 ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా 2 ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా 3 ప్రాబ్లమ్స్ రావచ్చు. మ్యాక్సిమం 16 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాడు. సో కాబట్టి నేను చెప్పిన ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఎగ్జామ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ది ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే యూనిట్ 5 నుంచి మనకి మోస్ట్లీ ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి. లాస్ట్ మోడల్ పేపర్స్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తున్నాను. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్కట్ క్వార్ట్జ్ క్రిస్టల్ థిక్నెస్ ఈజ్ 3 mm and wave velocity in crystal is 5750 meter per second. And also ఏం కనుక్కోమంటున్నాడంటే ఫైండ్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్వార్ట్జ్ క్రిస్టల్. సో ఖండిత క్వార్ట్జ్ స్ఫటికం మందం 3 mm మరియు స్ఫటికంలో తరంగ వేగం 5750 మీటర్ పర్ సెకండ్ అయితే క్వార్ట్జ్ స్ఫటికంలోని ప్రాథమిక పౌనఃపున్యాన్ని కనుక్కోండి అనేసి అంటున్నాడండి. సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ చూద్దాం. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్కట్ క్వార్ట్జ్ క్రిస్టల్ థిక్నెస్ ఇచ్చాడండి. సో ఒక క్వార్ట్జ్ క్రిస్టల్ని యాక్సిస్ పరంగా కట్ చేశాడు. ఓకేనండి. సో ఆ యాక్సిస్ పరంగా కట్ చేసిన క్రిస్టల్ యొక్క థిక్నెస్ ఎంత అంటే థిక్నెస్ ఆఫ్ క్రిస్టల్ సో T is equal to 3 mm. So that is equal 3 into 10⁻³ మిల్లీమీటర్ అన్నమాట. 3 మిల్లీమీటర్ ఇచ్చాడు, మనం దాన్ని మీటర్స్లో మార్చాం. ఓకేనండి, రైట్. చూడండి, తెలుగు మీడియం వాళ్ళు స్ఫటికం యొక్క మందం సో T ఈజ్ ఈక్వల్ టు 3 mm, దాన్ని మీటర్స్లోని మనం మార్చేసాం. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడంటే స్ఫటికంలో తరంగ వేగాన్ని ఇచ్చాడు. సో వేవ్ వెలాసిటీ ఇన్ క్రిస్టల్. సో వెలాసిటీ ఇన్ క్రిస్టల్ సో V ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 5750 మీటర్ పర్ సెకండ్. సో స్ఫటికంలో తరంగ వేగం ఇచ్చాడు 5750 ఇచ్చాడండి. సో మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే ఫైండ్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్వార్ట్జ్ క్రిస్టల్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో we know that the velocity in quartz crystal, క్వార్ట్జ్ స్ఫటికంలోని వేగం V is equal to f లాంబ్డా. సో ఇక్కడ V అంటే వెలాసిటీ ఇన్ క్వార్ట్జ్ క్రిస్టల్, V అంటే క్వార్ట్జ్ స్ఫటికంలోని తరంగ వేగం. సో ఆ తరంగాల యొక్క పౌనఃపున్యం
ఎఫ్ అనేది ఆ తరంగాల యొక్క ప్రాథమిక పౌనఃపున్యం, అలాగే ఆ తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యం అన్నమాట. ఓకేనండి. సో ఎఫ్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ waves in a quartz crystal and lambda is the wavelength of waves in quartz crystal. సో ఇక్కడ మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కట్టమంటున్నాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ల్యాండా. ఓకేనండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ల్యాండా. సో వేర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు టీ కదా, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2t అంటే థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై 2 కదండి. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2t అన్నమాట. సో వి బై 2t. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి ఎంత ఇచ్చాడు 5750 బై 2 ఇంటూ టీ అంటే 3 ఇంటూ 10⁻⁻3. ఓకేనా. ఇది మీటర్ ఫర్ సెకండ్, ఇది మీటర్. మీటర్కి మీటర్ క్యాన్సిల్ అయిపోయింది, పర్ సెకండ్ అనేది ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ 5750 బై 6 ఇంటూ 10⁻⁻3 పర్ సెకండ్. ఓకే. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ కనుక చేసినట్లయితే 6×9=54, అలాగే ఇక్కడ 35 మిగులుతుంది. అంటే 6×6=36 అయిపోతుంది. సో ఇక్కడ ఎంత మిగులుతుంది 57, 6 9=54, 54 అంటే 35, 6 6=36, 6 5=30, 6×5=30, 6×5=30. అలాగే ఇక్కడ 50 మిగులుతుంది. అంటే 6 8=6×8=48, 6×8=48, 958 పాయింట్. మళ్ళీ ఇక్కడ 2 మిగులుతుంది కాబట్టి 6×2. ఓకేనండి. సో ఫైనల్గా ఇప్పుడు ఏమొస్తుందంటే 958.2 ఇంటూ 10⁻⁻3 కదా, పైకి వచ్చేస్తే +3 పర్ సెకండ్. దట్ ఈజ్ ఈక్వల్ 958 అప్రాక్సిమేట్లీ 958 10³ అంటే కిలో పర్ సెకండ్ కాబట్టి హెడ్జెస్లో రాసేస్తామన్నమాట. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 958 కిలో హెడ్జెస్ అండి. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఈ విధంగా మీరు కనుక్కోవాలి. ఓకేనా. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. క్యాల్కులేట్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ piezoelectric crystal from the given values. సో యాంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు 8 × 10⁻10 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. డెన్సిటీ ఇచ్చాడండి. ఓకే. ఆ క్వార్ట్జ్ క్రిస్టల్ యొక్క డెన్సిటీ ఇచ్చాడు 2500 kg ఫర్ మీటర్ క్యూబ్. అండ్ థిక్నెస్ ఆఫ్ ది క్వార్ట్జ్ క్రిస్టల్ ఇచ్చాడు. సో క్వార్ట్జ్ క్రిస్టల్ అంటాను, ఫిజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ ఇచ్చాడు అన్నమాట. సో ఆ క్రిస్టల్ యొక్క యాంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు, అలాగే డెన్సిటీ ఇచ్చాడు, అలాగే దాని యొక్క థిక్నెస్ ఇచ్చాడు. ఏంటి కనుక్కోమంటున్నాడు అండి. సో హియర్ వీ విల్ ఫైండ్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫిజో ఎలక్ట్రిక్ క్రిస్టల్. చూడండి, ఇక్కడ కూడా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ కూడా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. కాకపోతే ఫార్ములా అనేది ఇక్కడ మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. అక్కడ ఇచ్చిన డేటా బట్టి మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ క్రిస్టల్ సాలిడ్ కాబట్టి యాంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు, డెన్సిటీ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కట్టమంటున్నాడు. ఓకే, కడదాం. అల్ట్రాసోనిక్స్ ఉత్పత్తికి ఫిజో విద్యుత్ స్ఫటికం యొక్క ప్రాథమిక పౌనఃపున్యాన్ని లెక్కించండి అన్నాడు. ఇచ్చిన
విలువల ఆధారంగా చేసుకుంటూ ఫిజో విద్యుత్ స్ఫటికం యొక్క ప్రాథమిక పౌనఃపున్యాన్ని కనుక్కోండి అనేసి అన్నాడు. సో యంగ్ గుణకం ఇచ్చాడు, దాని సాంద్రత ఇచ్చాడు, అలాగే దాని యొక్క మందం కూడా ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటి కనుక్కోమంటాడు? ప్రాథమిక పౌనఃపున్యం. సో ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే మన వెలాసిటీ ఇన్ క్రిస్టల్ తెలుసు కదా. సో దాని ఫార్ములా నుంచి F ఈజ్ ఈక్వల్ టు v/λ. ఓకేనండి. సో ఇక్కడ v అనేది వెలాసిటీ ఇన్ క్రిస్టల్, అలాగే లాంబ్డా అనేది వేవ్ లెంగ్త్ ఆఫ్ వేవ్స్ ఇన్ క్రిస్టల్ అనమాట. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2t అని మనకు తెలుసు. అలాగే v అంటే ఏంటి? వెలాసిటీ ఇన్ క్రిస్టల్. వెలాసిటీ ఇన్ క్రిస్టల్ ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు y/ρ. దేర్ఫోర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్ టు, సో లాంబ్డా అంటే 1/2t, v అంటే √y/ρ. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. థిక్నెస్కి ఎంత ఇచ్చాడండి? t ఈజ్ ఈక్వల్ టు 2 mm. సో 2 × 10³ 10⁻³ మీటర్గా మార్చుకుంటాం. ఓకేనా. సో 2 × 2 × 10⁻³ మీటర్స్గా మార్చాం. సో మీటర్ ఇది. అండ్ √y యాంగ్స్ మాడ్యులస్ 8 × 10⁻10. ఓకే, న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ బై 2500 kgs. సో ఇక్కడ 2 సున్నాలకి 10⁸ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ 1/4 × 10⁻³ సో ఇందులో మీరు గమనించాలి, 8 × 25 4 అంటే 10⁸ మిగులుతుంది, 10⁶ and 4. That is equal 4 × 10³/4 into √32 × 10⁶. సో దట్ ఈజ్ ఈక్వల్, మీరు సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ 10³ × 10⁶ కదండి, మళ్ళీ 10³/4 √32 కనుక మీరు పట్టుకుంటే సింపుల్గా 8 × 4 అంటే 2√8. సో 2 × మళ్ళీ √8 కదండి, సో √8 కాబట్టి 2 × 2√2. సో 4 × 1.414. సో దట్ ఈజ్ ఈక్వల్ 1.4 అంటే 4 16, 4 4 5, 4 16, 4 4 5 అంటే 5.656. ఓకేనా. సో ఇందులో 4 ఒక 25 వేసే 425 అంటే ఇక్కడ 5.656 వస్తుంది. ఇక్కడ 25 × 5.656 × 10⁴. సో 25 × 5.656. సో క్యాల్కులేట్ చేస్తే, సో 25 × 5.65 అంటే 141.25. సో ఇక్కడ 141.25 × 10⁴. ఓకేనండి. సో ఇక్కడ 1412.5 × 10⁻³ హెర్ట్జ్గా రాస్తే 1412 kHz అండి. 1412
కిలో ఎడ్జెస్ వస్తుంది. ఓకేనండి. సో లెట్స్ సీ ది థర్డ్ ప్రాబ్లం. మూడో ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ జాగ్రత్తగా చదవండి. సేమ్ ప్రాబ్లం కాకపోతే చాలాసార్లు ఈ ప్రాబ్లం ఎగ్జామ్స్లో రావడం జరిగింది. సో ఒకసారి ఇన్ క్రిస్టల్ సౌండ్ వెలాసిటీ ఈజ్ 5750 meter per second. If the x-cut thickness is 1 mm, find the frequency of the plate. సో ఫస్ట్ ప్రాబ్లం చెప్పిన ప్రాబ్లమే, కాకపోతే ఈ ప్రాబ్లం చాలాసార్లు వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఎక్స్ఖండిత స్ఫటికం మందం 1 millimeter ఇచ్చాడు. అలాగే స్ఫటికంలోని ధ్వని వేగం 5750 అయితే ప్రాథమిక పౌనఃపున్యాన్ని కనుక్కోండి అన్నాడండి. సో సొల్యూషన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాబ్లం. చూడండి, ప్రాథమిక పౌనఃపున్యాన్ని కనుక్కోండి అన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఇచ్చినవి మనం రాద్దాం. సో వెలాసిటీ ఇన్ క్రిస్టల్. సో ఏంటది? v ఈజ్ ఈక్వల్ టు 5750 meter per second. సో స్ఫటికంలో వేగము 5750. సో ఎక్స్కట్ థిక్నెస్ t ఈజ్ ఈక్వల్ టు 1 mm. సో 1 mm అంటే 1 × 10⁻³ మీటర్. ఎక్స్ఖండిత క్వార్ట్జ్ పలక మందము ఎంత ఇచ్చాడండి? 1 mm ఇచ్చాడు. సో ప్రాథమిక పౌనఃపున్యాన్ని కనుక్కుంటామండి. సో దేర్ఫోర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ సో v ఈజ్ ఈక్వల్ టు మీకు తెలిసిన ఫార్ములా. సో కాబట్టి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f ఈజ్ ఈక్వల్ టు v/λ. సో v/2t, వేర్ λ ఈజ్ ఈక్వల్ 2t అని మనకు తెలుసు కాబట్టి. సో దట్ ఈజ్ ఈక్వల్ v 5750 meter per second ఇది. సో 2 × థిక్నెస్ 1 × 10⁻³ మీటర్కి మీటర్ క్యాన్సల్. సో 50/2 × 10³ per second. ఓకేనండి. సో 2 1ల 2 2 8 2 7 2 5. సో 2875 10³ అంటే కిలో per second హెర్ట్జ్. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇన్ క్రిస్టల్ 2875 కిలో హెర్ట్జ్. చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ అన్ని ఇయర్స్లో ఈ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఓకేనండి. ఓకే. సో ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. సో ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే వైబ్రేషన్స్ ఇన్ స్ట్రింగ్స్లో ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏ స్ట్రింగ్ ఆఫ్ 2 meter లెంగ్త్ 0.6 kg మాస్ అండ్ హ్యావింగ్ 500 Newton టెన్షన్. ఫైండ్ ట్రాన్స్వర్స్ వేవ్ వెలాసిటీ ఇన్ స్ట్రింగ్. 2 మీటర్ల తీగ పొడవు 0.6 kg ద్రవ్యరాశి గల తీగలోని తన్యతా బలం 500 Newton అయితే తీగలోని తిరిగి తరంగ వేగాన్ని లెక్కించండి అన్నాడు. సో తీగ యొక్క పొడవు ఇచ్చాడు, ద్రవ్యరాశి ఇచ్చాడు, తన్యతా బలం ఇచ్చాడు. తీగలోని తిరిగి తరంగ వేగాన్ని కనుక్కోమంటున్నాడండి. సో తిరిగి తరంగ వేగానికి సమీకరణం ఏంటో మనం చూద్దాం. ట్రాన్స్వేవ్ వెలాసిటీ ఇన్ స్ట్రింగ్. సో లెట్స్ ఫైండ్ ది సొల్యూషన్. The transverse wave
వెలాసిటీ ఇన్ స్ట్రింగ్. సో సాగదీసిన తీగలోని తిర్యక్ తరంగ వేగాన్ని సమీకరణం V ఈజ్ ఈక్వల్ టు √ టెన్షన్ బై మ్యూ లీనియర్ డెన్సిటీ. ఓకేనండి. టీ అంటే టెన్షన్, మ్యూ అంటే లీనియర్ డెన్సిటీ. సో సాగదీసిన తీగలోని తిర్యక్ తరంగ వేగాన్ని సమీకరణం V ఈజ్ ఈక్వల్ టు √T/μ. సో ఇక టీ అంటే తీగలోని తన్యతాబలం, మ్యూ అంటే తీగ యొక్క రేఖీయ సాంద్రత. సో మ్యూ అంటే లీనియర్ డెన్సిటీ. సో రేఖీయ సాంద్రత. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ లెంగ్త్. ద్రవ్యరాశి బై ప్రమాణ పొడవు. ద్రవ్యరాశి బై ప్రమాణ పొడవు. ఓకేనండి. సో ఫస్ట్ మనకి టెన్షన్ ఫోర్స్ ఎలా ఇచ్చేసాడు కాబట్టి 500 న్యూటన్ అని. ఇక్కడ మనం ఏం కట్టాలి? మాస్ ఇచ్చాడు, లెంగ్త్ ఇచ్చాడు కాబట్టి లీనియర్ డెన్సిటీ ముందు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో లీనియర్ డెన్సిటీ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత అండి? 2 మీటర్ పర్ యూనిట్ లెంగ్త్ ఎంత? మాస్ ఈజ్ ఈక్వల్ టు 0.6 kg పర్ యూనిట్ లెంగ్త్ 2 మీటర్. ఓకేనండి. సో 6/20 kg పర్ మీటర్. ఓకేనా. సో వెలాసిటీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √ టెన్షన్ ఎంత అండి? 500 న్యూటన్ బై మ్యూ అంటే 6/20 అంటే పైకి వెళ్ళిపోతుంది 6/20. ఓకేనండి. సో ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ 5 × 10, 5 2 10. సో 10,000/6. ఓకేనండి. 10,000/6. సో దీని నుండి మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 40.82 మీటర్ పర్ సెకండ్ వస్తుందండి. వెలాసిటీ ఇన్ స్ట్రింగ్లో ఎంత వాల్యూ? 40.82 మీటర్ పర్ సెకండ్ అండి దీని వాల్యూ వచ్చి. ఓకేనా. రైట్.